పాము కరవడం అనేది పాములు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. అందులో మెయిన్గా మనకి నాగుపాము, వాటికి కరిస్తే మాత్రము ఎక్కువగా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. నరాలు అంటే శ్వాసకోశ నరాలు కానీ, హార్ట్కి సంబంధించిన నరాలు కానీ, బ్రెయిన్ కానీ సరిగా బ్రెయిన్ ఫంక్షన్ అంతా ఆ యొక్క టాక్సిన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల బాడీ అంతా పారలైజ్ అవుతుంది. సో హార్ట్, లంగ్స్ పనిచేయక మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇమీడియట్గా మనం వితిన్ 1 అవర్ 2 అవర్స్ లోపలే మన యొక్క పాము యొక్క విషాన్ని తగ్గించే ఇంజెక్షన్లు వాడవలసి వస్తుంది. అవసరమైతే లంగ్స్కి, హార్ట్కి సపోర్టివ్ మెడిసిన్స్ మరియు లంగ్స్కి వెంటిలేటరీ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా రక్త పింజర అంటాం. ఆ రక్త పింజర్లు కరిచినప్పుడు కరిచిన చోట కాళ్ళు వాయడము మరియు ఆ విష పదార్థాల వల్ల కిడ్నీస్ డ్యామేజ్ కావడము, రక్తం బాగా పలచనైపోవడము, రక్తస్రావం పెరగడం జరుగుతుంది. వీటికి కూడా మనం ఇమీడియట్గా వాటి యొక్క యాంటీడోట్ ఇంజెక్షన్ అంటాం, యాంటీ స్నేక్ వీనం, వాటికి ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 1 అవర్లో కానీ, హాఫ్ అన్ అవర్ లోపల కానీ, 2 అవర్స్ లోపల అట్లీస్ట్ మనం ఇంజెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కట్ల పాము కూడా చాలా డేంజర్. దానికి 2 రకాల విషమం ఉంటుంది. మిగతా పాములకి ఆ విషం లేని ఎఫెక్ట్ ఉంటుంది. వాటికి ఏంటంటే మనం అబ్జర్వ్ చేసి లక్షణాలను బట్టి యాంటీడోట్ ఇవ్వడము లేదంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.